శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. కుంభరాశి వారు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీ జీవితంలో అదృష్టం మేల్కొనబోతోంది అని అర్థం. ఈ భూమిపై ప్రతి వ్యక్తి ఒక కారణంతో పుడతారు, కానీ కుంభరాశి వారు మాత్రం ఒక మార్పు లక్ష్యంతో పుడతారు. కుంభరాశి జ్యోతిష్యంలో 11వ రాశి. 11 అంటే కేవలం సంఖ్య కాదు, అది ఆలోచన, అది స్వేచ్ఛ, అది భవిష్యత్తు. మేషం ప్రారంభిస్తే, వృషభం నిర్మిస్తే, మిథునం కలిపితే, కర్కాటకం కాపాడితే, సింహం నాయకత్వం వహిస్తే, కన్య శుద్ధి చేస్తే, తుల సమతుల్యం చేస్తే, వృశ్చికం లోతు చూపిస్తుంది, ధనస్సు సత్యం వెతికితే, మకరం శిఖరం చేరితే, కుంభం భవిష్యత్తును ఆలోచిస్తుంది. ప్రపంచం నడపడానికి సంబంధాలు అవసరం, ఆ సంబంధాలు నిలబడడానికి హృదయం అవసరం, ఆ హృదయాల మధ్య సమతుల్యం అవసరం. కానీ ఆ సమతుల్యాన్ని దాటి కొత్త ఆలోచనలు పుట్టాలి. ఆ ఆలోచనలే ఆ మార్పు. మీరు ఈరోజు మీకు అదృష్టం తెచ్చే 5 రహస్య దైవ సంకేతాలు చెబుతాను. ఆ 5 సంకేతాలలో ఒక్కటైనా మీలో ఉంటే త్వరలో మీ జీవితం కొత్త దిశలోకి మారడం ఖాయం. కుంభరాశి వారు ఈ భూమిపై పుట్టడానికి కారణం సాధారణం కాదు. మీరు ఆలోచనలు మార్చేవారు. మీకు ఉన్న అతీంద్రియ శక్తి, మీ మనస్సులో వచ్చే ఆలోచనలు యాదృచ్ఛికం కాదు, అవి భవిష్యత్తు చూపే దైవ సంకేతాలు. మీ సైకలాజికల్ ఫీలింగ్స్, మీకు తరచుగా వచ్చే కలలు, మీ శరీరంపై ఉన్న పుట్టుమచ్చలు, మీ చేతిలో కనిపించే విచిత్ర రేఖలు, ఇవన్నీ మీ శక్తి సంకేతాలు. ఇంతవరకు ఎవరు చెప్పని కుంభరాశి దైవ రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. పూర్వజన్మలో మీరు ప్రారంభించిన ఒక ఆలోచన, మీరు పూర్తి చేయలేకపోయిన ఒక మార్పు ఈ జన్మలో మళ్ళీ రూపొందించడానికి వచ్చారు. మీరు బయట ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఒక ప్రశ్న ఉంటుంది. ప్రపంచం ఇంకా ఎలా మారాలి? ఆ ప్రశ్న అసంతృప్తి కాదు, అది చైతన్యం. మీరు సాధారణంగా నడవరు, మీరు కొత్త దారి సృష్టిస్తారు. అందుకే కొన్నిసార్లు ప్రపంచం మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది, కానీ కాలం గడిచే కొద్దీ మీ ఆలోచనలే నిజమవుతాయి. కుంభరాశి వారు గెలవడానికి రాలేదు, మీరు మేల్కొల్పడానికే వచ్చారు. మీరు ప్రపంచాన్ని ఒంటరిగా మార్చలేకపోవచ్చు, కానీ మీ ఆలోచన ఎంతో మంది మనసులను మార్చగలదు. మీరు శరీరం కాదు, మీరు చైతన్యం. మీరు కేవలం గాలి తత్వం కాదు, మీరు ఆలోచన. మీరు మామూలు వ్యక్తి కాదు, మీరు ఒక మార్పు. కుంభరాశి వారు మేల్కొన్నప్పుడు వారి ఆలోచన వారి విధి అవుతుంది. వారి చైతన్యం కొత్త ప్రపంచానికి దారి చూపిస్తుంది. కుంభరాశి వారి జన్మలో ఒక విచిత్రమైన చైతన్య శక్తి దాగి ఉంటుంది. ఇతరులు ప్రపంచాన్ని ఎలా ఉందో అలా చూస్తే, మీరు మాత్రం అది ఎలా మారాలి అని ఆలోచిస్తారు. అది అసంతృప్తి కాదు, అది భవిష్యత్తును నిర్మించే దృష్టి. కుంభరాశి వారు కొత్త ఆలోచనలకు నాంది పలుకుతారు. బయట మీరు సాధారణంగా కనిపించిన లోపల మాత్రం ఎప్పుడూ ఆలోచనలు కదులుతూనే ఉంటాయి. ప్రతి సంఘటనను మీరు వేరే కోణంలో చూస్తారు. అందుకే కొన్నిసార్లు మీ మాటలు ఇతరులకు ముందుగా అర్థం కావు. కుంభరాశి వారి కలలో నక్షత్రాల మధ్య నడుస్తున్నట్టు కనిపిస్తే, లేదా ఆకాశం చాలా దగ్గరగా కనిపించినట్టు అనిపిస్తే, అది గందరగోళం కాదు. మీ ఆలోచన ప్రపంచం విస్తరిస్తోంది అనే సంకేతం. మీ జీవితం ఒక కొత్త చైతన్య దిశలోకి కదులుతోంది అనే అర్థం. కుంభరాశి వారికి గత జన్మలో జ్ఞానం లేదా సేవతో సంబంధం ఉండే అవకాశం ఉంది. అందుకే ఈ జన్మలో సమాజం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మీ జీవితంలో మార్పులు చాలా అకస్మాత్తుగా వస్తాయి. అది అదృష్టం కాదు,
దీర్ఘకాలంగా సిద్ధమవుతున్న కర్మ ఫలితం. మీ తల వెనుక భాగంలో స్వల్ప ఒత్తిడి లేదా వేడి అనిపిస్తే అది అలసట కాదు, కొత్త ఆలోచన పుడుతున్న సంకేతం. మీ మేధస్సు ఒక దిశను వెతుకుతోంది. కుంభరాశి వారు ఎవరు ఆలోచించని విధంగా ఆలోచిస్తారు. అది విచిత్రం కాదు, అది మీ సహజ స్వభావం. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ ఆలోచనలు మరింత స్పష్టంగా మారతాయి. అక్కడే కొత్త దారులు కనిపిస్తాయి. చేతిలో మేధస్సు రేఖ పొడవుగా ఉంటే మీ ఆలోచనలు సాధారణాన్ని దాటి ఉంటాయి. వాటితో మార్పు వస్తుంది. మీరు ప్లాన్ చేసిన దారి ఒక్కసారిగా మారిపోతే అది తప్పు కాదు, దైవం మీకు వేరే దారి చూపుతోంది అని అర్థం. ఎవరైనా వ్యక్తి మీ మాటలు చెప్పకముందే అర్థం చేసుకుంటే ఆ బంధం ఈ జన్మలో మొదలు కాలేదు, గత జన్మలో ప్రారంభమైన అనుబంధం. కుంభరాశి వారి బొటన వేలు మీద స్పష్టమైన లూప్ ఉంటే మీరు మాటలతో కాదు, ఆలోచనలతో నాయకత్వం వహిస్తారు. కొన్నిసార్లు మీరు మనుషుల నుంచి దూరంగా ఉండాలని అనుకుంటారు. అది అహంకారం కాదు, అది మీ ఆలోచనలకు అవసరమైన నిశ్శబ్దం. మీకు ఒక ఆలోచన వస్తే అది చాలా త్వరగా ఒక ప్రణాళికగా మారుతుంది. అదే మీ ప్రత్యేక శక్తి. మీ కలలో ఒక ప్రకాశించే నక్షత్రం కనిపిస్తే మీ ఆలోచన త్వరలో గుర్తింపు పొందుతుంది. మీ దారి స్పష్టమవుతోంది అని సంకేతం. కుంభరాశి వారి జీవితంలో కొన్ని మార్పులు ముందుగా కనిపించవు, కానీ వచ్చినప్పుడు పూర్తి దిశను మార్చేస్తాయి. మీ అదృష్టం కొన్నిసార్లు డబ్బు రూపంలో రాదు, ఒక ఆలోచన రూపంలో వస్తుంది. అదే మీ ఎదుగుదల. మీ నుదురు దగ్గర స్వల్ప స్పందన కనిపిస్తే ఒక ఆలోచన త్వరలో కార్యంగా మారబోతోంది అని అర్థం. మీరు రాత్రి వచ్చిన ఆలోచనలు కొన్నిసార్లు మీ భవిష్య దారి అవుతాయి. వాటిని నిర్లక్ష్యం చేయొద్దు. మీరు పూర్తిగా అయోమయంలో ఉన్నప్పుడు కూడా ఏదో ఒక దారి కనిపిస్తుంది. అది యాదృచ్ఛికం కాదు, అది దైవ సూచన. మీ చేతిలో విధిరేఖ కొంచెం వంగి ఉంటే మీ జీవితం సాధారణ మార్గంలో సాగదు, కొత్త దారులు కనిపిస్తాయి. ఒక దశ తర్వాత మీ ఆలోచనలు పూర్తిగా మారిపోతాయి. అది మీ అంతర్గత జాగరణ. బయటకు మీరు తక్కువ మాట్లాడినా లోపల చాలా ఆలోచనలు జరుగుతూనే ఉంటాయి. మీ చూపుడు వేళ్లపై లూపు ఉంటే మీరు కొత్త మార్గాలు కనుగొంటారు. కలలో ఒక ప్రకాశించే నగరం కనిపిస్తే మీ భవిష్యత్తు కొత్త అవకాశాలతో నిండిపోతుంది. మీ ఆలోచనలు మొదట మనుషులకు విచిత్రంగా అనిపిస్తాయి, తర్వాత అవి నిజమని గుర్తిస్తారు. కుంభరాశి వారి చేతిలో స్వల్ప స్పందన అనిపిస్తే ఒక ఆలోచన త్వరలో కార్యంగా మారబోతోంది అని అర్థం. మీపై గాలి ఒక్కసారిగా బలంగా తాకినట్టు అనిపిస్తే మీ దారి కొంచెం మారబోతోంది. ఒక ప్రదేశం చూసి ఇప్పటికే చూసినట్టు అనిపిస్తే అది గత జన్మ జ్ఞాపకం కావచ్చు. మీరు పూర్తిగా అలసిపోయిన రోజుల్లో కూడా ఒక చిన్న సంకేతం మీకు దారి చూపిస్తుంది. కుంభరాశి వారు తమ నిర్ణయాన్ని తాము తీసుకుంటారు. ఇతరుల ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు మీరు భావోద్వేగాల నుంచి దూరంగా ఉంటారు. ఇది బలహీనత కాదు, స్వతంత్ర ఆలోచన. ఇవి కుంభరాశి వారి 1వ స్థాయి శక్తి సంకేతాలు మాత్రమే. ఇంకా లోతైన అదృష్ట అతీంద్రియ శక్తులు, వాటి మేలుకొలుపు దశలు, అరుదైన హస్తరేఖలు, రహస్య పుట్టుమచ్చలు, కళలు, వాటి రాజయోగాలు తర్వాతి భాగంలో ప్రారంభమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇది వారికి దైవ సంకేతం కావచ్చు. తర్వాత భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.